ప్రెజెంట్ మీరు ఏమేమి చేస్తున్నారు మాకు తెలియాలి. ప్రెజెంట్ నేను ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అనే సినిమా. ఆ డైలాగ్ నాకు ఎక్కువ వేస్తా ఉంటారు మా షోస్ లో. అవునా? సాంప్రదాయని శుద్ధ పూసిని. ఐ థింక్ మేబీ బికాస్ ఆఫ్ ద స్కిట్. మీది మాత్రం నాకు బాగా వాడారు నన్ను. శివాజీ గారితోనే చేస్తున్నాను. అది ఫుల్ అండ్ అవుట్ డార్క్ కామెడీ. అస్సలు ఆ ట్రైలర్ చూస్తే సాంప్రదాయని ఏంటి లయగా నీ యాంగిల్లో మేము ఎప్పుడు చూడలేదే అట్లా. నేను నెల తప్పాను. శ్రీరామ్ మంచి ఆటగాడే. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక సినిమా. పెళ్ళాన్ని చంపిన మొగుడిగా చరిత్రలో నా పేరు నిలిచిపోయే అవకాశం నాకు ఇవ్వకు. నాకు ఇవ్వకండి. ఏంటి మ్యామ్ అసలు ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, ఎందుకంటే అది మేము ఫస్ట్లో చేసినప్పుడు అయితే ప్రీవియస్గా చేసినప్పుడు అయితే అది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఆల్మోస్ట్ అనుకోండి. 20 years బ్యాక్ అంటే వైఫ్స్ అందరూ హస్బెండ్ ఏం చెప్తే అది వినడం, అది గుడ్ వైఫ్ అంటే అంతే అలాగే ఉండాలి. శివాజీ గారి క్యారెక్టర్ మనం చూస్తే అందులో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీ అనుకుంటూ వెళ్తారు. ఏమేమో మీరు నీతి నిజాయితీ అని వెళ్తున్నారు, మిగతా వాళ్ళు అలా లేరు. సో దాట్స్ ఆల్. ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి లయ గారేనా ఈవిడేనా, ఆవిడ ఇంతలా మాట్లాడుతుంది ఈవిడేనా, అందరూ షాక్ లో ఉన్నారు. అవును, అండ్ ఎస్పెషలీ శివాజీ గారు మంగపతి లాంటి క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ ని జనాలకి అంత కనెక్ట్ చేసేసారు. భార్య చెడ్డది కాదు కానీ డామినేటింగ్. సో ఆయన వదిలేయమని చెప్పే పోవే అని అనలేరు కదా. ఆయన ఇబ్బంది పడుతూ దాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ ని అవన్నీ చూసినప్పుడు కామెడీ వస్తుంది. సో మనకి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు సీ అది ఎలా ఉంటుంది. శివాజీ గారు ఇది చూడగానే నేను అలా ఇబ్బంది పడ్డా నీకు హ్యాపీ అనిపిస్తుంది అలయా? అది జనాలందరికీ డెఫినెట్లీ హ్యాపీ అనిపిస్తుంది.